వొలంటీ నాన్ ఫిట్ ఇంజూరియా అంటే ఎవరైతే కన్సెంట్ ఇస్తారో ఇంజురీకి వాళ్ళకి ఒకవేళ ఏవైనా హామ్ అయినా సరే ఎవరైతే ఇంజురీ చేస్తారో వాళ్ళు లయబుల్ కాదు. ఇది మనకి సెక్షన్ 87, 88, 89 ఆఫ్ ఐపీసీలో అయితే ఎంబెడ్ అయి ఉంటుంది. అలానే నీమో బిస్ పనిటర్ పోరియో డెమ్ డిలిక్టో అంటే ఒకే పర్సన్ని 2 టైమ్స్ ఒకే అఫెన్స్కి పనిష్ చేయకూడదు. ఇది మనకి సెక్షన్ 11 ఆఫ్ సిపిసిలో అలాగే సెక్షన్ 40 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఎంబెడ్ అయి ఉంటుంది రెస్ జుడికేటా ప్రిన్సిపల్ కింద. అలానే నీమో డిబేట్ బిస్ఫెక్సారి ప్రోన ఇటేయడం కాసా ఇది కూడా సేమ్ అంతే. ఒక పర్సన్ని ట్వైస్ పెరిల్లో పెట్టకూడదు అనమాట. ఒకే అఫెన్స్కి మనం పనిష్ అయితే చేయకూడదు. అలానే సెక్షన్ 300 ఆఫ్ సిఆర్పిసిలో కూడా ఇదైతే మనకి ఎంబెడ్ అయి ఉంటుంది. తర్వాత నోవా కాన్స్టిట్యూషియో ఫ్యూచరిస్ ఫార్మమ్ ఇంపోనీర్ డిబెట్ నాన్ ప్రేటరిటిస్ అంటే ఒక న్యూ లా ఎప్పుడు కూడా ప్రాస్పెక్టివ్ అంటే ముందు వచ్చిన కేసెస్కి అప్లై అవుతుంది కానీ రెట్రోస్పెక్టివ్ అని మాత్రం అప్లై అవ్వదు. అంటే పాత కేసెస్కి అప్లై అవ్వదు. క్యూ ఫేసిడ్ పెరాలియం ఫేసిడ్ పర్సే అంటే మనం యాక్ట్స్ని ఎలా చేసుకోవాలంటే యాక్ట్స్ ఫర్ హిమ్సెల్ఫ్ అనమాట. అంటే ఫర్ సపోజ్ ప్రిన్సిపల్ చేసిన యాక్ట్ ఏజెంట్